భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ. నా పేరు నగునూరు శ్రీనివాస్ గౌడ్. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ ఎలక్షన్ ముందు ఇండ్లు వచ్చినాయని మా కార్యదర్శి గారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అడుగుతూనే ఉన్నా. నిన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు, మినిస్టర్ వచ్చినప్పుడు ఇంట్లో ప్రొసీజర్ ఇంకా ఇస్తాను అన్న వాళ్ళే నేను కార్యదర్శికి ఇట్లా అడిగిన, ఏమైంది సార్ మాకు అత్తది అన్నారు, మీరు రాలేదు కదా అంటే, లేదు అక్కడి నుంచి వచ్చినాయి తీసేసినాం, కొన్ని పేర్లు పోయినాయి, మినిస్టర్ సాబ్ చెప్పిండు, వాళ్ళే ఎవరికి ఇమ్మన్నారో వాళ్ళకే ఇచ్చినామని మాట్లాడి. అదేం సార్ మీ పేదోళ్ళకి కదా ఇవ్వాల్సింది, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామన్నారు కదా, మీరు కూడా నాకు చెప్పింది ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది మీకు, మీరు భూమికి ఉంటే నువ్వు చూసుకొచ్చి ఎక్కడ కట్టుకుంటావు ఏం కదా అని మాట్లాడి అన్నావు కదా అంటే, అప్పుడు అన్న కావచ్చు కానీ ఇప్పుడు ఏం లేదు, చేసేది ఏం లేదు, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోని. అదేం సార్ మీరు అట్లా చేస్తాడు, ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు సార్, మేము ఇదే గ్రామ పంచాయతీలో మరి సూసైడ్ చేసుకుంటా నేను అంటే, చేసుకో ఎవరికి కోసం చేసుకుంటాను, నా కోసం ఇట్లా చేసుకుంటాను చేసుకోండి అని సర్పంచ్ ఈ కార్యదర్శి గారు మాట్లాడడం జరిగింది. ఇది తీసేయడానికి గల కారణాలు కూడా ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్ ముందు మేమందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో 2 భాగాలుగా విడిపోయినాయి. గ్రామ పంచాయతీలు 2 వర్గాలుగా విడిపోయి, ఒక వర్గానికి తోటపల్లి సావిత్రి గారు అని ఇంతకుముందు ఓసి ఉండి బీసీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ రేగొండ నుంచి తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది. ఆమె గెలవడం జరిగింది. ఆ గెలిచినాక ఆమెకు అపోజిట్గా మేము కాంగ్రెస్లో నిలబడ్డాం కదా, నేను కూడా ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినా. శంకర్ గౌడ్ అని సర్పంచ్గా నిలబడి ఓడిపోయాను. మీరు నాకు అపోజిట్గా నిలబడ్డారు, ఇదే కాంగ్రెస్ పార్టీలు వండుకుంటా అని చెప్పి మా మీద కక్షతోని సర్పంచ్ ఎలక్షన్ ముందు వచ్చిన కమిటీ, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళ లిస్టులలో నా పేరుండే. గెలిచిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఎట్లా మా కోసం అపోజిట్గా తిరిగిండ్రు, వీళ్ళని అంగదొక్కాలని నాకు వచ్చిన ఇల్లును రాకుండా చేసిండ్రు. వీళ్ళు కావాలనే లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. నాది ఇంకొక సమ్మాయి అని ఒక ఆయన ఉండే, బురకశెట్టి సమ్మాయి అంటారు, తాడిపల్లి సమ్మాయి, ఆయన ఇద్దరు తీసేసి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళే, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళందరినీ వాళ్ళ అనుచరులుగా తిరిగిన వాళ్ళకు మాత్రమే ఇల్లు పెట్టించండి తప్పించి బయట వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇల్లు పెట్టేయాలి అర్హులకు. నా పేరు మీద గుంట భూమి కానీ ఇల్లు కానీ ఏది లేక 12 సంవత్సరాల నుంచి నేను కిరాయికుంటాను 2 ఆడపిల్లలు పట్టుకొని. ఒకే ఒక్క కారణం అది ఏంది అంటే, అపోజిట్గా నిలబడ్డాడు, కాంగ్రెస్ పార్టీలో నాకు విరుద్ధంగా పోటీ చేసిండ్రు అన్న ఒకే ఒక్క కారణంతో నాకు ఇల్లు రాకుండా చేసిండు సర్పంచ్ కార్యదర్శి. ఈ గొడవ జరుగుతుంది. పెట్రోల్ పోసుకుంటే సాగు అన్న వాళ్ళు పెట్రోల్ పోసుకుంటే అంగన్వాడిగా టీచర్గా చేస్తుంది తోటపల్లి సావిత్రి గారి బిడ్డ, తోటపల్లి సావిత్రి బిడ్డ. అలా బిడ్డ వచ్చి అంగన్వాడి టీచర్ కూడా వచ్చి ఎట్లా పడితే అట్లా నన్ను తిట్టడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ పోసుకుంటా అంటే, ఏం చేసుకుంటావు చేసుకోపోండి, ఎట్లా చస్తావు సాగుపో, ఎవరి కోసం చస్తానవని మాటికి కార్యదర్శి గారు ఆత్మహత్య చేసుకోపో సాగుపో అన్న వాళ్ళని నాకు అదే మైండ్లో ఫిక్స్ అయ్యి నేను పెట్రోల్ పోసుకోవడం జరిగింది. జర్ర అయితే నా భార్య పిల్లలకు దూరం అయింది. 2 చిన్న పిల్లలు చిన్న పిల్లలు 2 నాకు దూరం చేసింది. నాకు అదే మనోతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీళ్ళు అర్హులకు కాకుండా తన అనుచరులకు, తన బంధువర్గాలకు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఏది అనుచరులకే తప్ప ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతలేదు. ఏమన్నా ప్రశ్నిస్తే దౌర్జన్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎట్లా చేస్తావో సాగుపో అని మాట్లాడడం అవుతుంది. మండల ప్రెసిడెంట్ మా కాంగ్రెస్ పార్టీ నుంచి, మేము కూడా కాంగ్రెస్ పార్టీ, మాకు మండల ప్రెసిడెంట్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం అట్లాంటి మా గిట్లాంటి పరిస్థితులు చేసుడు, ఆత్మహత్యలకు పురిగొల్పుడు, ఇది జరుగుతున్నది గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీలో. ప్రతి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలుసు, అందరు నాకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా నాకు చెప్పిండ్రు, నీ పేరు ఆల్రెడీ చెప్పినావు, ఆల్రెడీ లిస్టులో నీ పేరు పెట్టినామని. ఫస్ట్ లిస్టులో ఎప్పుడైతే సర్పంచ్ వాళ్ళు గెలవడం జరిగిందో కథం మా పేర్లు తొలగించడం జరిగింది. ఇదేంటిది అన్యాయం అని అడిగితే సాగుపో అని చెప్పి ఎట్లా పడితే అట్లా తోటపల్లి సావిత్రి గారు, వాళ్ళ కూతురు కార్యదర్శి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్ల నేను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఇది సార్ జరిగింది. దయచేసి నా భార్య బిడ్డలకు ఒక నీటి కల్పించవలసిందిగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నాను సార్. నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేను తన ఎలక్షన్ అప్పుడు తన గెలుపు కోసం కష్టపడ్డవాడిని నగునూరు శంకర తరపు నుంచి. దయచేసి శ్రీధర్ బాబు సార్, శ్రీన్ బాబు సార్, దయచేసి నాకు ఇల్లు రావాల్సిందిగా మీరు దయచేసి చొరవ చూపాలని కోరుకుంటాను సార్ నేను.